అందరి ముందు వేరేలాగా ఉండేటోడిని. కాబట్టి అట్లాంటి కుటుంబం నుంచి ఆయన వారసత్వం పుచ్చుకున్నాం కాబట్టి అట్లాంటి నిర్ణయాలు ఏమి తీసుకో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి విన్నానన్నట్టు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా అభినవ్ భాస్కర్ కూడా నీ ఓటమికి కారణము, అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేను మా బాబాయ్ ప్లేస్లో ఉండుంటే నా కొడుకుని ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు అని అంటుండే. కానీ కర్ణుడు సావుకి 100 కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ అయిపోయింది. అంటే ఇంత చేసినాక కూడా ఆ అపనింద వద్దు అనుకునే అంత పరకాల టికెట్ వద్దు అనుకున్నాను. కానీ ఆ అపనింద అయినా కానీ నా పైన రుద్దితే దాన్ని వ్యతిరేకించాల్సిన పోయి సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక నాకు ఇక్కడ ఎటువంటి విలువ లేదు అని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే. కాబట్టి అందుకనే మీకు అంత ఎందుకు చెప్పుకోండి, ఇంకా చెప్పుకుంటే కట్టు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను కూడా ఇంకా చెప్పుకొని మిమ్మల్ని కూడా ఇవన్నీ చెప్పి మీకు కూడా బాధ కలిగించేది అనుకోలేదు. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు, నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, మా వడ్డేపల్లి ముదిరా సంఘానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడి తిరిగినాను. జ్యోతిబాద్ నగర్ పెద్దమగడ్డ వాస్తవ్యులకి తెలుసు నేను బాబాయ్ ఎలక్షన్ కోసం ఎంత కష్టపడ్డాను. రెడ్డి కాలనీ కుమార్పల్లి మార్కెట్ వాళ్ళకి తెలుసు, షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగినాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఏం చేసినో కూడా తెలుసు. కానీ ఆ గుర్తింపు లేని చోట, ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మనసికి నేను నిర్ణయం తీసుకోబోతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించకపోయినా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.